దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హలో అండ్ వెల్కమ్ టు ద పాయింట్. నా పేరు స్వప్న. ఎన్నికల ముందు నేతలు పార్టీలు మారడం రాజకీయాల్లో చాలా తరచుగా మనం చూస్తూ ఉంటాం. అండ్ లేటెస్ట్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. నిజానికి అది సొంత కూడా ఆయనకి, కానీ మధ్యలో బీజేపీకి వెళ్ళి అక్కడ ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలై ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి తిరిగి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు కీలకమైన భారతీయ జనతా పార్టీ నాయకులు వివేక్ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం కూడా మరొక సంకేతాన్ని ఇస్తోంది. అండ్ ఇలాగా బడా నేతలతో పాటు క్యాడర్ నేతలు, అలాగే జిల్లాల స్థాయిలో కార్యకర్తలు కూడా ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు ఎవరి అదృష్టాన్ని వారు పరీక్షించుకుంటూ పార్టీలు మారుతూ చూస్తున్నాం మనం. ఇంతకీ ఇదే సమయంలో రకరకాల సర్వేలు ప్రస్తుతం మన ముందుకు వస్తున్నాయి. నిన్ననే మనం ఒక సర్వే గురించి మాట్లాడుకున్నాం. అందులో బీఆర్ఎస్కి ఆధిక్యం కట్టబెడుతూ దాదాపు గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేస్తారని చెప్పి సుమారు 64 స్థానాలతో వాళ్ళు గెలుపొందుతారని చెప్పి ఆ సర్వే చెప్పింది. ఇవాళ మరొక సర్వే బయటకు వచ్చింది, జనతా కా మూడ్ అని. ఈ సర్వేలో ఏకంగా బీఆర్ఎస్కి 72 నుంచి 76 సీట్లు వస్తాయని చెప్పి, కాంగ్రెస్కి దగ్గర దగ్గర 35 సీట్లు అని చెప్పి, బీజేపీకి సింగిల్ డిజిట్తో సరిపెట్టేసే ఈ సర్వే ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంది? అండ్ అలాగే నేతలు మారడం వల్ల వాళ్ళకి జనంలో ఉండే క్రెడిబిలిటీ, నమ్మకం వారు కోల్పోతారా, లేక మరింతగా బలం పుంజుకుంటారా, పార్టీలు బలం పుంజుకుంటాయా? ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. మూడ్ ఆఫ్ తెలంగాణ ఏమిటి తెలుసుకుందాం. టు ద పాయింట్. ఇవాళ మనతో పాటు కోలా శ్రీనివాస్ గారు భారత రాష్ట్ర సమితి నాయకులు స్టూడియోలో ఉన్నారు, ఐడ్రీమ్ స్టూడియోస్లో. నమస్కారం సార్. అలాగే రాధికా రామిళ్ళ గారు కాంగ్రెస్ నాయకురాలు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధికా గారు మీతో మొదలు పెడతాం, ఎందుకంటే మీ నాయకులే ఈ మధ్య విపరీతంగా చెప్పుకుంటున్నారు మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి. మీ స్టాండ్ ఏమిటి, మీరు ఏం చూస్తున్నారు? అంటే కొంచెం ఫిల్మాటిక్. ఐ వాంట్ గివ్ ఎన్ ఆన్సర్ ఫర్ దిస్. దీని గురించి जो चीज हम शिद्दत से चाहते हैं उसे पाने के लिए सारे भाई बंधु के साथ सब जुड़ जाते हैं. సో ఈ కాన్సెప్ట్ లో తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ ని ఓడించడం అన్నదే ఈ రోజు ప్రజలందరూ కోరుకుంటుంది. బీఆర్ఎస్ ని ఓడించడం అన్నదే ఈ రోజు ప్రజలందరూ కోరుకుంటుంది. సో కంపల్సరీ ఈ రోజు బీఆర్ఎస్ ని ఓడించడానికి దుష్మన్ కా దుష్మన్ మేరా దోస్త్, వన్స్ అగైన్ అండ్ అనదర్ కొటేషన్. బట్ ఈ రోజు అందరూ ఏకం అయ్యి ఈ రోజు బీఆర్ఎస్ ని భూస్థాపితం చేయడానికి ఈ రోజు అందరూ కలిసి పనిచేయడానికి ఏకమవుతున్నారు. అయితే మీరు బీజేపీ అందరూ కలిసారంటున్నారు, అంతేనా? లేదండి, బీజేపీకి నేను కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాను. అదే కాంగ్రెస్ లో అందరు కలిసారంటారు, పెద్ద విషయం కాదు కదా. కుటుంబంలో ఒకళ్ళు కలిసి ఉంటారు అనేది కనీస కామన్ మినిమం అది. ఎస్. సో బట్ అంటే వెన్ యూ సే అందరం కలిసాం, ఎవరెవరిని మీరు ఉద్దేశించి చెప్తున్నారు? ఇప్పుడు వచ్చిన ఏ నాయకులైనా సరే ఈ రోజు వస్తున్నారు అని అంటే అధికారంలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది అన్న నమ్మకంతో ఈ రోజు కాంగ్రెస్ తో కలుస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బెటర్గా ఇప్పుడు అక్కడ ఉన్న నాయకులని కానీ ఎవరినైనా సరే ఈ రోజు మేము బీఆర్ఎస్ ని ఓడించడానికి ఈ రోజు ఏ చర్యలు అయితే తీసుకోవాలో అవన్నీ కూడా ఖచ్చితంగా అధిష్టానం తీసుకుంటుంది. దానికి తగ్గట్టుగా ఈ రోజు ప్రజలు కూడా దానికి అనుగుణంగా ఉన్నారు. సో తెలంగాణ ఇచ్చిన తర్వాత అలాగే ఈ 10 ఏళ్లలో సాధ్యం కానిది ఈసారి మీకు మ్యాజిక్ మంత్రం తెలిసిపోయింది అంటున్నారు రాధిక గారు. మ్యాజిక్ మంత్రం కాదండి, అది స్వయంకృత అపరాధం. వాళ్ళు చేసుకున్న పాపము వాళ్ళతో వాళ్ళు కన్ను పొడుచుకున్నారు. ఈ రోజు జనాలకి వాళ్ళే విసుగొచ్చారు, వాళ్ళని జనాలు తరిమి కొడుతున్నారు. ప్రజల్లోకి వెళ్తే కేసీఆర్ కి ఈ రోజు వ్యతిరేకం వస్తుంది. లోకల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రచారంలో వ్యతిరేకత వస్తుంది. మరి అది ఎవరు చెప్పి ప్రొవోక్ చేసింది అయితే కాదు. సో జనాల నుంచి వస్తుంది అని అన్నప్పుడు ఎవర్షన్ అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు సో they strongly say that they don't want them. రైట్. మీరు బలంగా అలా అంటూ నమ్ముతున్నారు. కోలా శ్రీనివాస్ గారు, రాష్ట్రంలో కుర్చీలు, బల్లలు, చెట్లు, ఆకులు అన్నీ కూడా గులాబీ రంగులో మార్చిపడేశారు మీరు. ఇప్పుడు ఈసారి మాత్రం మీకు బాగా ప్రభుత్వ వ్యతిరేకత వస్తోందని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. అయినా కూడా సర్వేలు మాత్రం మీకే అనుకూలం అని చెప్పి కొన్ని చెప్తున్నాయి. మీరు ఏం నమ్ముతున్నారు? ఈసారి మీకు టఫ్ ఫైట్ ఇస్తోంది కాంగ్రెస్ అని నమ్ముతారా లేదా? అంటే కాంగ్రెస్ టఫ్ అని కాదు, ఖచ్చితంగా పబ్లిక్లో కానీ ప్రజల్లో కానీ కింది స్థాయిలో కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అభివృద్ధి చూసిళ్ళు. అభివృద్ధి చూసి ఈరోజు వచ్చే సర్వేలు ఏదో ముక్కుపడికి వచ్చిన సర్వేలు కాదు. ఈరోజు సర్వేలు ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా మేము అనుకుంటున్న లెక్క ప్రకారం ఖచ్చితంగా 80 నుంచి 90 వరకు వస్తుంది అని అనుకుంటున్నాం. 80 నుంచి 90 వరకు అని ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటున్నాం. అంటే ఏం చేసేసారని చెప్పి గత 5 ఏళ్లలో మీకు లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ వస్తాయని మీరు నమ్ముతున్నారు? ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రమే అంటే తెలంగాణ రాష్ట్రం.
గుడ్డిగా చెప్పొచ్చు. ఈరోజు ఏ చిన్న అంటే కింది స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా ప్రతి పథకాన్ని చూసినా కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో అవుతుంది. చిన్నపిల్లల నుంచి పట్టుకొని వృద్ధుల వరకు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు వారికి అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నది అదే విధానం కూడా ఈరోజు చూస్తున్నాం కదా. ఒకటి కేవలం ఒక హైదరాబాద్ చూసినా కానీ అసలు ఎంత సుందరవరంగా అయిందంటే వచ్చిన అతిథులు చూసి హైదరాబాద్ చూసి ఇది హైదరాబాదేనా అనే విధంగా ఆశ్చర్యపోయే విధంగా ఆ డెవలప్మెంట్ చూస్తున్నారు. అదే ఒప్పుకుంటారండి, హైదరాబాద్ కొన్ని ప్రాంతాలు చాలా బాగుంది. మీరు రాధిక గారు మీరు ఏమైనా చెప్తారా? అంటే అక్కడ శ్రీనివాస్ గారు మీరు అన్నదానికి కంప్లీట్గా విరుద్ధంగా ఆబ్వియస్లీ వాళ్ళ నమ్మకం వాళ్ళది లేదండి. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు అంటే ప్రతి ఒక్కటి అభివృద్ధికి మేమే కారణం అని చెప్పుకుంటారు. ఈరోజు మా దౌర్భాగ్యం ఏంటి అంటే కాంగ్రెస్ చేసింది ప్రతిసారి ఏంటంటే మటన్ తినగానే మెడలో బొక్కలేసుకొని తిరిగినట్టు కాంగ్రెస్ చెయ్యదు. ఈరోజు ఈవెన్ మీరు హైటెక్ సిటీ చూసుకున్నా కూడా నేదురుమరి జనార్దన్ రెడ్డి గారి పేరు, పివి నరసింహారావు గారి పేరు ఉంటుంది. కానీ జనమంతా నారా చంద్రబాబు నాయుడు గారు కట్టించారు అని అంటారు. బట్ అది ఎంతవరకు వాస్తవం? యాక్చువల్లీ కాంగ్రెస్ ఈనాడు చేసిపోతే ఈ రోజు మీరు కట్టిన కాళేశ్వరం డ్యామ్ కానీ ఇవన్నీ చూసుకుంటే మీరు పైన మెరుగులు దిద్దారు అని మేము అంటాం తప్పితే అసలు దీనికి డెవలప్మెంట్కి పునాది అనేది కాంగ్రెస్ నుంచే వేశారండి. కాంగ్రెస్ వాళ్ళు. కానీ మీరే ఒక పాయింట్ ఏంటంటే రాధిక్ గారు, ఇప్పుడు ఇవన్నీ బాగున్నాయి వినడానికి, కానీ మీరు ఇన్ని రోజులు మీరు నమ్మించనిది ఇప్పుడు ఎలా నమ్మిస్తారు ప్రజల్ని? నమ్మించాల్సిన అవసరమే లేదండి. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ కాంగ్రెస్ ఎక్కడ లేదు. సో ఆర్ యూ గోయింగ్ టు ఎస్ ఈరోజు కాంగ్రెస్ ప్రతిదీ మొదలు పెట్టింది కాంగ్రెస్. దాని క్లైమాక్స్లోకి వచ్చేసి ఇప్పుడు టైటిల్ వేసేసుకొని మేము చేసామని చెప్పి ఈరోజు వాళ్ళు అంటున్నారు. 10 ఏళ్ల నుంచే కదా మీరు వస్తుంది. ప్రతిదీ కూడా రూట్స్ నుంచి కాంగ్రెసే కదా స్టార్ట్ చేసిందే కాంగ్రెస్. అసలు ఇప్పుడే కోలా శ్రీనివాస్ గారు ఏమన్నారు మీరు విన్నారు కదా, హైదరాబాద్ ఎంత సుందరీకరణ జరిగిందంతా కూడా వాళ్ళ హయాంలోనే, కొంతవరకు అది వాస్తవం. అంటే యాక్చువల్లీ బీఆర్ఎస్ కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని గురించి తెచ్చుకోమనండి. ఎందుకంటే ఇద్దరు అదే క్లెయిమ్ చేస్తారు. యాక్చువల్లీ ఇట్స్ ఫన్నీయెస్ట్ పార్ట్. సో ఇద్దరు అదే క్లెయిమ్ చేస్తారు. హైదరాబాద్ మేము చేసామంటే మేము చేసామని అంటారు. కానీ యాక్చువల్లీ హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు యాక్చువల్లీ హైదరాబాద్ని వాళ్ళు కాంగ్రెస్ ఏ విధంగా డెవలప్ చేసింది? ఈ రోజు మనకున్న ఎడ్యుకేషన్ ఇది కానీ లేకపోతే ఇక్కడ తీసుకొచ్చిన ఎంప్లాయ్మెంట్ కానీ మెనీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. ఏమంటారు సార్ శ్రీనివాస్ గారు? కాంగ్రెస్ హయాంలో జరిగింది, అన్ని శంకుస్థాపనలు వాళ్ళు చేశారు, అన్ని మొదలుపెట్టింది వాళ్ళు, మీరు ఊరికే ఫినిషింగ్ టచ్ ఇచ్చారంటున్నారు కదా. శంకుస్థాపనలు చేయడం అనేది ప్రతి రాజకీయంలో పార్టీలో జరుగుతుంది. శంకుస్థాపన చేసిన ప్రభుత్వం కాదు ఇది. ఇది అభివృద్ధి చేసిన ప్రభుత్వం, కండతో చూస్తున్న ప్రభుత్వం, ప్రతి ఒక్కరి మూలంగా ఏదైతే అనుభవిస్తున్నది ఇది. ఈరోజు ఒక్కసారి చూడండి, అంటే ఒక విద్యా విషయంలో చూసినా కానీ ఈరోజు రకరకాల హాస్టల్ ఉన్నాయి. జ్యోతిరావు పూలే హాస్టల్ లోపల పిల్లలకి వెళ్తే ఎట్లా ఉందంటే అలాగే ఒకటి ప్రైవేట్ హాస్టల్ కన్నా కూడా భారీ ఎత్తున ఉన్నది. ఒకప్పుడు బీసీ హాస్టల్ అంటే భయంకరంగా ఉంటుండే, కానీ ఈరోజు బీసీ హాస్టల్స్ అనేది కార్పొరేట్ లెవెల్ హాస్టల్ ఉన్నది. అంటే కేజీ నుంచి పీజీ వరకు అన్నట్టు విద్యా లోపల. కానీ ఈరోజు కుల సంఘాలకి ఆత్మగౌరవ భవనాలు హైదరాబాద్లో చూస్తున్నాం కదా, ఒక్కొక్కరికి ఆత్మగౌరవ భవనాలు సుమారుగా ఒక ఎకరా 100 కోట్లు విలువ చేసేది కూడా కుల సంఘాలకు ఇచ్చాడు. అంటే కుల సంఘాలు వచ్చి స్టేషన్లు కానీ లాడ్జింగ్లో కానీ అక్కడ లేకుండా కూడా వాళ్ళ ఆత్మగౌరవం అంటే వాళ్ళ దక్కే విధంగా ఈరోజు ఆత్మగౌరవ భవనాలకు కూడా ఇచ్చిందంటే కూడా మామూలు విషయం కాదు. రైట్. ఈరోజు జరుగుతున్న అభివృద్ధి అనేది ఖచ్చితంగా చూస్తున్నారు. మీరు అభివృద్ధి మంత్రంతో మీరు వెళ్తున్నారు, కానీ కలిసికట్టుగా మిమ్మల్ని ఓడించాలనే ఒక ధ్యేయంతో అక్కడక్కడి నుంచి పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ గూట్లో చేరుతున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఏమిటి, వివేక్ గారు ఏమిటి, ఈ పెద్ద పెద్ద నాయకులు చేరడం వల్ల మీకు ఖచ్చితంగా ఏదో ఒక సవాల్ అయితే ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ వెలిగిపోతుందని చెప్పి కాంగ్రెస్ వాదన. ఈ పార్టీలు ఎంతమంది చేరినా ఇప్పుడు అన్ని పార్టీలు చేరుతున్నారు. వివేక్ గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చూసాము ఏదైతే ఉన్నదో, వారు రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? పార్టీని ఎందుకు వీడిన్లు అంటే వాళ్ళ దగ్గర ఒక సమైక్యత లేదు. అంటే ఆ పార్టీలో ఒక సిస్టమేటిక్ లేదు, ఓ క్రమశిక్షణ లేదు. ఆ క్రమశిక్షణ లేని పార్టీ నుంచి మేము వెళ్తామని వెళ్ళారు. ఇప్పుడు వారికి ఏదో ఆశ చూపిస్తున్నారు. అంటే ఇది అభూత కల్పనలాగా ఏదో ప్రభుత్వం వచ్చేస్తున్నది, మీరు ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు అంటే అక్కడ ఒక ముఖ్యమంత్రి ఎవరు అని కూడా ఇంతవరకు చెప్పే నాయకుడు లేడు. ఆ ముఖ్యమంత్రి ఆ పార్టీకి మొదటి నుంచి అది అలవాటే కదండి. ఇప్పుడు పార్టీ ఎప్పుడు మొదటి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించరు. వాళ్ళ తర్వాత వాళ్ళు బేరేజ్ వేసుకుని వాళ్ళ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని ఎన్నుకుంటా మేము చెప్తాం, మీరు మా పథకాలకు ఓటేయండి, మా అధిష్టానానికి ఓటేయండి అని మొదటి నుంచే చెప్తున్నారు. పథకాలు చాలా చెప్పారు, కానీ ఇక్కడ అమలవుతున్న పథకాలు ఉన్నాయి కదా.
ఇప్పుడు అమలవుతున్న చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఒక కింది స్థాయిలో ఒక వీకర్ సెక్షన్ పోయినా కానీ, ఒక ఊరికి వెళ్ళినా కానీ, పల్లెటూరులోకి వెళ్ళినా కానీ ఈరోజు కేసీఆర్ అంటే మా తండ్రి 2 చేతులు ఎత్తి మొక్కుతున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసింది మునుగోడుకు కూడా, అప్పుడు రాజీనామా చేసి ఆయన వెళ్ళింది. ఆయనకు ఎందుకంటే ఏదో విధమైన గెలుపుతో పథకాలు తెప్పించుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చుకోవాలి మునుగోడు ప్రజల కోసం అని చెప్పారు ఆయన. ఇప్పుడు అక్కడ కేంద్రంలో ప్రభుత్వం లేదు, అక్కడికి వచ్చే లాభాలు లేవు. ఆయనకి ఏం లాభం వచ్చిందని అందరికి తెలుసు. రాజగోపాల్ రెడ్డి గారికి బీజేపీ ప్రభుత్వము ఏం కాంట్రాక్ట్లు ఇచ్చింది, ఏం ఆశ చూపించిందని అందరికి తెలుసు. తెలిసినాకనే వెళ్ళారని తెలుసు. అదే మంత్రం మొత్తం అందరికీ మునిగోడు ప్రజలకు కూడా తెలిసిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన రిజెక్ట్ చేశారు. మీరన్న అభూత కల్పన అని అన్నది ప్రతి ఒక్క పార్టీలో నుంచి మంత్రుల్ని గెలిచిన వాళ్ళని ఎరవేసి తీసుకొని కాంట్రాక్ట్లు ఇచ్చి ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేసి వాళ్ళని డమ్మీలను చేసి కూర్చోబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈ రోజు మైకుల ముందు మాట్లాడే వాళ్ళు ఎవరు? కుటుంబ పాలన అని చెప్పేసి ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడు అంటున్నాడు అంటే దానికి నిజంగానే జస్టిఫై చేశారు వాళ్ళు. వీళ్ళు తప్పితే మేజర్గా ఎవరు మాట్లాడారు, ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. చివరికి వాళ్ళ మనవడు ఒక చిన్న కౌంటర్ వేస్తేనే దాన్ని మొత్తం టీఆర్పీస్ హై అయ్యేలాగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ ఈరోజు మల్లారెడ్డికి ఈరోజు అవకాశం ఇచ్చారు. కాస్త గొంతెత్తి మాట్లాడిన ఈటల రాజేంద్ర గారిని తరిమి కొట్టింది మీరు కాదా? సో కంపల్సరీ అభూత కల్పన చేసింది మీరు. బీసీ హాస్టల్ అని మాట్లాడుతున్నారు. ఈరోజు స్టూడెంట్స్కి మొత్తం ఉద్యోగాలు రాకుండా కనీసం ఒక సిలబస్కి గ్యాప్ లేకుండా మీకు ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసింది మీరు కాదా? మీరు వాడుకున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఈరోజు ఇప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ అసలు టైంకి జీతాలు వెళ్తున్నాయా వాళ్ళకి? ఎక్కడ దండం పెడుతున్నారు? నిజంగా దండం పెడితే ఆయన మాట్లాడుతున్నప్పుడు జనం లేచి సభలోంచి వెళ్ళిపోతున్నారు. ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి? దానికి మీరే సమాధానం చెప్పారు. కానీ మీ అజెండా ఏమిటని రాధిక గారు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు అంటే, మొదట్లో తెలంగాణ ఇచ్చింది మేమే సోనియా గాంధీ గారు ఆవిడ కాళ్ళకి కేసీఆర్ గారు వచ్చి దండం పెట్టారు, అవన్నీ చెప్పుకుంటూ పోయారు. అవన్నీ ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం అయిపోయింది, థర్డ్ టైం ఇప్పుడు ఎలక్షన్ దిగుతున్నారు మీరు. ఈసారి ఏం చెప్పి మీరు జనాన్ని ఆకట్టుకోబోతారు? మా దగ్గర రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మా దగ్గర వివేక్ గారు ఉన్నారు, రండి అని చెప్తారా, లేక ఇంకేమన్నా ఉన్నాయా? ఒకటండి, అంటే ఈ రోజు ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సర్వేలు ఈ రోజు ప్రూవ్ చేస్తున్నాయి. ఎవరిని రమ్మని చేస్తున్నాయండి. ఇప్పుడు మీరు విన్నారు కదా, జనతాకా 3 సర్వేలో 72 నుంచి 76 బీఆర్ఎస్ అంటున్నారు. 72 నుంచి 75 బీఆర్ఎస్ కి. అంటే ఈ రోజు బీఆర్ఎస్ నాయకులే ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ పదవిలో ఉన్న వాళ్ళు, పదవిలో లేని వాళ్ళు, ప్రతి ఒక్కరిని వాళ్ళు తరిమి కొట్టి దూరం చేసుకుంటున్నారు. జస్ట్ వాళ్ళకి నమ్మకంగా ఉండి వాళ్ళ దొర బానిసత్వానికి బానిసలుగా ఉన్న వాళ్ళనే వాళ్ళ దగ్గర ఉండనిస్తున్నారు. కానీ కాస్తో కూస్తో మాట్లాడే ప్రతి ఒక్కరిని వాళ్ళు తరిమి కొడుతున్నారు. సో ఇంకా అక్కడ మనం అనుకున్న పాలన అక్కడ ఎక్కడ వస్తుంది? ఈ రోజు కూడా మోనోపోలీ డిక్టేటర్షిపే నడుస్తుంది అక్కడ. అందుకే కదా వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైన ఆకాశం నుంచే తోడుపడట్లేదు కదా. మీ పార్టీలో నాయకులు లాస్ట్ టైం అమ్ముడుపోయిన మాట వాస్తవం కాదండి రాధిక గారు? వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళది తప్పు ఉంది. ఎలిగేషన్స్, స్పెక్యులేషన్స్ ఎవరు ఏదన్నా మాట్లాడవచ్చు. ఈ రోజు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళని కొనుక్కుంటున్నారా మరి వాళ్ళు? అదే అడుగుతున్నాం, ఆయన కూడా అడగబోతున్నాను నేను. ఇప్పుడు బీఆర్ఎస్ వేరే పార్టీ నుంచి బీఆర్ఎస్ లో వెళ్తున్న నాయకులని మీరు ఏమేరేసి లాక్కున్నారు మరి అది చెప్పండి. తర్వాత మేము కొనుక్కున్నామా లేదా తర్వాత విషయం. అది ఎరవేసి లాక్కున్నదనేది ఖచ్చితమైన అబద్ధం. ఎందుకంటే వారు గెలిచిన తర్వాత, కాంగ్రెస్లో గెలిచిన తర్వాత వారందరూ ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ జరుగుతున్న బీఆర్ఎస్ ఏదైతే ఉందో గతంలో 5 సంవత్సరాలు చేసిన డెవలప్మెంటు మా కాన్స్టిట్యూన్సీలో మేము చేయాలి అంటే బీఆర్ఎస్లో వెళ్తేనే ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయగలుగుతాము, మళ్ళీ కూడా మేము గెలవగలుగుతాం అనే ఒక ఖచ్చితమైన వాళ్ళ ఆలోచనతో వాళ్ళు. మీరు ఎట్లయితే గెలిచిన బీఆర్ఎస్ లో ఉంటేనే చేయగలిగాము అని వచ్చారు, చేయనివ్వలేదు, మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ఈ రోజు ఉన్న వాళ్ళు ఎవరు రిటర్న్ రాలేరు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ లోపల ఎవరు రిటర్న్ రాలేరు. ఎవరైతే మనం చేయలేరు, పని చేయని వ్యక్తులు అయితే ఏదైతే అనుకుంటున్నారో అని బీఆర్ఎస్ లేరు. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే కూడా చిత్తశుద్ధితో పనిచేసిండు, ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ చేసిండు, ప్రతి నియోజకవర్గం మంచి డెవలప్ అయింది. ఎక్కడ ఏది చూసినా ఇక్కడ హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఒక మహేశ్వర్ కాన్స్టిట్యూన్సీ చూసుకోండి, అసలు ఎట్లా ఉండే అంటే అది ఎంతో ఘోరంగా ఉండే. ఇప్పుడు అక్కడ అడుగు పెడితే సుందరమైన ఏది అవి చెరువులు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, అసలు ఎంత బ్రహ్మాండంగా. మహేశ్వరం కాన్స్టిట్యున్సీ గురించి మీరు మాట్లాడుతున్నారు. గత 1 టెన్యూరే మీరు మీ పాలనలో అది. అంతకుముందు సబితా ఇంద్రారెడ్డి గారు, ఆవిడ కాంగ్రెస్ నుంచే చేశారు, దాని రూట్స్ కూడా కాంగ్రెస్ నుంచే ఉన్నాయి. కాంగ్రెస్లో ఉండి ఏం చేసిండ్రు తెలుస్తుంది. అదే
మేడం గారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు అదే మేడం గారు ఉన్నారు. బీఆర్ఎస్లో ఉన్న తర్వాత ఎంత డెవలప్మెంట్ అయింది, అది కేసీఆర్ గారు అంటారు. మీరు వేరే ఎమ్మెల్యేలు, వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఉంటే అసలు వాళ్ళ పనులు పండిస్తారా చెప్పండి? నిజం వాళ్ళు చెప్పండి. చేసుకోలేరు కదా, వాళ్ళ 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 వ్యక్తిగతమైన విషయాలు భారీ కొంచెం గొంతెత్తి ప్రశ్నిస్తే మీ పార్టీలో ఇబ్బంది పెట్టి వాళ్ళే పొమ్మని లేక పోబెడతారని. లేదు, ఇంతవరకు అలా లేదు. ఈటెల రాజేందర్ ఎందుకు వెళ్ళారండి? ఈటెల రాజేందర్ వ్యక్తిగత విషయం అది. రఘునందన్ రావు ఎందుకు వెళ్ళిపోయారండి? రఘునందన్ గారిది అయితే తెలుసు కదండి అందరికీ. రఘునందన్ గారి ప్రవర్తన కానీ, రఘునందన్ గారు చేసే వాక్యాలు కానీ, రఘునందన్ గారు మాట్లాడే పద్ధతి కానీ, రఘునందన్ గారు అంటే తిన్నింటి వాసన లెక్క పెట్టలేక ఉంటారు. రఘునందన్ గారి గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే రఘునందన్ గారు అనేది ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు ఆయన గెలుపు కాదు. రఘునందన్ గారు బయటికి వెళ్ళాక మీ పార్టీ మీద గెలిచిన నాయకులు అండి, మనం మర్చిపోకూడదు అది. గెలిచిన నాయకులే. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన అవినీతి బయటపడ్డాక ఏదైతే ఉందో చట్టం తన పని తను చేసుకోపోతుంది దాని లోపల రాష్ట్ర ప్రభుత్వము నాకు సపోర్ట్ చేయలేదు అనే దానిలో ఈటల రాజేందర్ గారు వెళ్ళిపోయారు. అది అందరికీ మనం చూసిన విషయము, పత్రికల్లో వచ్చిన విషయము, అది అందరికీ తెలుసు. దాని విషయంలో కూడా ఆయన వ్యక్తిగతంగా నాకు సపోర్ట్ చేయలేరు అనే విషయంలో ఆయన వెళ్ళిపోయారు. దాని విషయంలో మనం దాని గురించి మనం మాట్లాడలేము కదా. రాధిక గారు ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద పెద్ద తలకాయలు ఎక్కువగా ఉండి బడా మల్టీ స్టార్ సినిమా. ఇప్పుడు మరింత మంది స్టార్లు వచ్చి మీ చెంతన చేరుతున్నారు. వాళ్ళందరికీ స్పేస్ ఉంటుందా? ఉన్నవాళ్లే బాగా విపరీతమైన పవర్ స్ట్రగుల్స్తో ఇబ్బంది పడుతున్నారని చెప్పి వినికిడి. ఇదే క్వశ్చన్ బీఆర్ఎస్లో అందరూ జాయిన్ అయినప్పుడు, ఆ రోజు కాంగ్రెస్ మొత్తం అందరూ వెళ్ళినప్పుడు కేసీఆర్ గారిని అడిగారా? సరే, వాళ్ళు వెలగా అడుగుదాం, వాళ్ళు ఎలాగో విడిగా అడుగుదాం. మీకు అది చెప్పండి. మాది ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మీకు ఫస్ట్ చెప్పినట్టుగా నేను రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, అసలు జానారెడ్డి గారు అవును మీకు వరుస పెట్టి లిస్ట్ పెట్టారంటే ఒక 10 మంది తేల్తారండి టాప్ నాయకులని. ఇప్పుడు ఏదో ఆశలు పెట్టుకుని వస్తున్న కొత్త నాయకులు వీళ్ళు కూడా ఎవరి హోప్స్ వాళ్ళవి. అంటే అధికారంలోకి మేమే వస్తాము, నేనే సీఎం అని అనుకుంటూ డిక్లేర్ చేసుకుంటున్నారు. సీఎం పదవి ఒకటి అని అన్నది కాకపోయినా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అదొక పదవే ఉంటుంది, ఎవరికి వస్తుందో అన్న క్లారిటీ కూడా వాళ్ళకు ఉంది. అయినా సరే వచ్చి జాయిన్ అవుతున్నారు. ఈరోజు మరి వివేక్ గారు జాయిన్ అయ్యారు, మరి ఆయన సీఎం పదవి ఆశించి జాయిన్ అయ్యారా? కాదు. అంటే పదవులు ఏది ఉన్నా సరే అధికారంలోకి కాంగ్రెస్ వస్తుంది అన్న నమ్మకంతో వస్తున్నారు, కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్న నమ్మకంతో వస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 10 years వీళ్ళకి ఒక టెన్యూర్ ఇచ్చి బీఆర్ఎస్కి మనం మోసపోయామన్నది క్లారిటీ వచ్చింది కాబట్టి ఈరోజు వస్తున్నారు. పదవిలకి అతీతంగా వాళ్ళు కోరుకున్న గొంతెమ్మ కోరికలో లేకపోతే అది ఏదేమైనా సరే పదవిలకి వాళ్ళ ఉన్న స్థాయికి ఒక మెట్టు దిగి అయినా సరే పదవి కోసం కాదు అని కూడా ఈరోజు వివేక్ గారు నాకు టికెట్ విషయం పక్కన పెట్టండి కానీ నేను కాంగ్రెస్లోకి వస్తున్నాను అని ఆయన ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అందరికీ తెలిసింది టికెట్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా అంటే తెలిసిందే. మరి అంత కూడా చూసుకుంటూ వస్తారు లేదండి. టికెట్ ఒకవేళ అవును టికెట్ పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం ఇస్తుంది కాంగ్రెస్, అది వాళ్ళకి అకామిడేట్ చేస్తారు కంపల్సరీ. సో రేవంత్ రెడ్డి గారి వర్గం ఇతర ఓల్డ్ కాంగ్రెస్ వర్గం అని 2 వర్గాలుగా మీరు చీలిపోయారని అనే ఒక వదంతి వినిపిస్తుంది, నిజం అది? అంటే కుటుంబంలో ఒక పెద్దన్న చిన్నన్న లాగా ఇద్దరు ఉన్నారు అనుకోండి, అది వర్గాలు ఎట్లా అవుతుంది? కుటుంబంలో డిస్కస్ చేసుకుంటున్నారు, వాళ్ళు వర్గాలుగా ఏర్పడ్డారు. రేపు వాళ్ళు డిస్కస్ చేసుకొని ఏది కరెక్ట్ అనేది అధిష్టానం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డెసిషన్ తీసుకుంటారు. ఎవరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ? రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళది కుటుంబ పాలన ఎట్లా అవుతుంది? పదవిలో లేరు కదా వాళ్ళు. అంటే పదవిలో లేరు. ఖార్గే గారు ఉన్నారు, ఠాకరే గారు ఉన్నారు, ఏఐసిసి ప్రెసిడెంట్ మా అందరూ ఉన్నారు, అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు. పదవిలో ఎవరు ఉన్నారు ఇప్పుడు? సో అయితే పదవిలో లేరు కాబట్టి వాళ్ళది కుటుంబ పాలన కాదు, మీరు మాత్రం కుటుంబ పాలన, దళిత ముఖ్యమంత్రి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు దాదాపు లెగసీ క్లియర్గా ఉంది. ఇంకా పార్టీలో ఇతర కీలక నాయకులనే కొంచెం ఖాతరు చేయకుండా ఓన్లీ అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో ప్రకటించారు, సీట్లన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి, రావడానికి స్థలం లేదు, జాగ లేదు, ఏదన్నీ నిలబడదామనుకున్న స్థానాలన్నీ కూడా ఫిలప్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న దారి ఏంటిదంటే అలాగే కాంగ్రెస్ దారి అనేది ఒకటి అందరు ఆ దానికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏదో మా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, బీఆర్ఎస్ పార్టీలో మనకి స్థానం లేదు, బీఆర్ఎస్ పార్టీ వెళ్తే మన జీవితాలు నాశనం అయితే లేదు. వారి ప్రయత్నాలు వారు చేశారు, ప్రతి ఒక్కరు తెలుసు ఎవరెవరు ఎక్కడెక్కడ వస్తున్నారు చేశారు. కానీ మనం ఫస్ట్ మన టికెట్లు మనం క్లియర్గా ఇచ్చేసాము. ఎవరైతే అభివృద్ధి ఉందో ఖచ్చితంగా వాళ్ళు అక్కడ గెలుస్తారు. సర్వే మీదనే ఖచ్చితమైన 100%గా ప్రభుత్వం ఏర్పడుతుంది అనే దాని మీద నమ్మకం మీద మన కేసీఆర్ గారు పెద్ద అన్ని రకాలు చూసిండు. ప్రతి ఎమ్మెల్యే మీద కూడా సర్వే చేసిండు, ప్రతి ఎమ్మెల్యే ఏం చేసిన పనులను కూడా చూసిండు. ఎక్కడ ఏది జరగకపోతే తండ్రిలాగా దాన్ని చూసి
ఈరోజు ఖచ్చితమైన ఈయన పనికి వస్తారు ఖచ్చితంగానే ఆయన టికెట్లు చేసిండు. రైట్. కేసీఆర్ గారి మాటల్ని నేను ఇక్కడ ఖండిస్తానండి. కేసీఆర్ గారి మాటలు అన్నీ చూశారు, అన్నీ చేశారు అని అన్నారు. లంచం అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టమన్నారు. ఈరోజు దళిత బంధు స్కీమ్లో 30% లంచం తీసుకున్న వాళ్ళని చెప్పుతో మరి మేము కొడితే మీరు కేసీఆర్ గారు ఊరుకుంటారా? అంటే ప్రజల్ని కొట్టమంటారా, లేకపోతే కొట్టలేదని ఎందుకు మమ్మల్ని ప్రజలు ప్రశ్నించమంటారా? ఈరోజు ప్రజలు వ్యతిరేకించడానికి మేబీ అది కూడా ఒక కారణం కావచ్చు. ఆయన ప్రజల్లోకి అంతగా వెళ్తే గనక, ఆయన మాట మీద ఆయన ఉండే పర్సన్ అయితే గనక ఈ రోజు ప్రజలు ఆయనను తృణీకరించే వాళ్ళు కాదు. ఖచ్చితంగా ఈ రోజు ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తున్నారు, ఆయనకు ఎదురు సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఇది 100% కేసీఆర్ అని స్పెక్యులేషన్స్. అలా అనడానికి ప్రస్తుతం మనకుండే సంకేతాలు ఓన్లీ సర్వేస్ అండి. అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్ కోర్స్ ఎలక్షన్ అంటే యాక్చువల్గా పోలింగ్ జరిగినప్పుడు మనకు తెలుస్తుంది రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏంటని. మిమ్మల్ని అడుగుతున్న రాధిక గారు, 5 ఏళ్ల నుంచి మీ పార్టీ నిర్మాణం, సిద్ధాంతాలు, ఒక స్ట్రక్చర్ అన్ని పక్కన పెట్టేసి ఎక్కడో ఉన్న ఒక రేవంత్ రెడ్డి గారిని నాయకత్వం వహించమని ఆయన చేతిలో పెట్టి ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉండే ఇతర పార్టీల్లో కొన్ని రోజులు బిజీగా ఉండి వాళ్ళు జంప్ అవుతున్న వాళ్ళు మీ పార్టీకి వస్తే ఇప్పుడు జనం వాళ్ళని నమ్ముతారా? వాళ్ళు పోటీ చేస్తే నమ్ముతున్నారు కదండి. జనం నమ్మే నాయకులే, జనం వెనకాల ఉన్న నాయకులే వస్తున్నారు. జనం లేని సింగిల్ పర్సన్ ఎవరన్నా, ఒక సింగిల్ పర్సన్ ఎవరు వాకిన్ అయ్యి ఎవరు డైరెక్ట్ అనట్లేదు కదా. వాళ్ళ వెనక జనం ఉన్నారు. జనంతో పాటు లక్షల్లో పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టే వాళ్ళు ఈరోజు వస్తున్నారు. జనం ఉన్న వాళ్ళనే నాయకులు అంటారు. సో ఆబ్వియస్లీ జనంతోనే కలిసి వస్తున్నారు. సో మిమ్మల్ని అడుగుతాను సార్ శ్రీనివాస్ గారు, లీడర్లు నాకట్టుకోవడంలో ఎవరిని మించిపోయారు అనుకుంటారు? ఇప్పుడు పాపం ఇంత చేసి త్రిముఖ పోటీలో బీజేపీ ఏమైపోయిందో అర్థం కావట్లేదు. అంటే ఎన్ని సర్వేలు వచ్చినా కామన్గా ఒక సింగిల్ డిజిట్ తప్ప బీజేపీ ఉనికి పెద్దగా కనిపించట్లేదు. అంటే మీరు వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి అని వీళ్ళు అంటారు కాబట్టి. ఖచ్చితంగా మీరు చెప్పిన మంచి ప్రశ్న అడిగారు. ఆకర్షణ ఎక్కడ ఉంది అని అంటున్నారు. మా అభివృద్ధిని చూసి ఆకర్షించి మా దగ్గరకు వస్తున్నారు. బీఆర్ఎస్లో చేరితే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే పదవి ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు. అదే ఈరోజు ఎమ్మెల్యే కాకపోయినా ఫ్యూచర్లో ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే ఒక మేయర్ కావచ్చు, ఏదైనా ఒక పదవి వస్తుంది. ఖచ్చితమైన వచ్చే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ పరిపాలన ఉంటుంది. రాష్ట్రం ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు అని అది ఒకటే మాకు మంత్రం, వేరేది ఏం లేదు మా దగ్గర ఎలాంటిది కూడా ఖచ్చితమైన బీజేపీ ముఖ్యమంత్రి అవుతారా? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒకటి మన కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. అది మాత్రం ఖచ్చితంగా ఉంది. ఆకర్షణతోటి ఈరోజు అందరూ కూడా మన పార్టీలకు వస్తున్నారు. రైట్. ఆయన డెఫినెట్లీ ఆఫ్ కోర్స్ ఆంతర్యం అర్థమైంది. యాక్చువల్లీ ఏంటి అని అంటే మేమిద్దరం కూడా అంటే రంగులు మాత్రమే వేరు, కానీ మేము మానసికంగా మేమిద్దరం ఏకమయ్యామని చెప్పకనే చెప్తున్నారు. లేదండి, చాలా పెద్ద ఎవిడెన్స్ ఉంది. ఈ రోజు లేదండి, లేదు. కవిత గారు ఈ రోజు యాక్చువల్లీ ఉండాల్సిన ప్లేస్ వేరండి. ఆవిడ ఉండాల్సిన ప్లేస్ ఆవిడ ఈ రోజు లగ్జరీస్ గా ఆవిడ ఇంట్లో ఉంటున్నారు అని అంటేనే వీళ్ళ సహకారంతోనే ఆవిడ ఉన్నారు. అదర్వైజ్ ఫ్రాంక్ గా చెప్తున్నాం, మేము చెప్తున్నామండి, 101% చెప్తున్నాము. కవిత గారు ఎంక్వైరీ చేసి, లేకపోతే ఇప్పుడు జరిగిన ప్రతి దాని మీద వీళ్ళు ఎంక్వైరీ చేసి అంతెందుకండి, నేను బెల్ట్ షాపులు పగలగొట్టానని చెప్పేసి ఎక్స్టార్షన్ కేసు పెట్టి నన్ను 5 రోజులు జైలుకు పంపించారు. మరి ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్ని రోజులు పడుకుందా? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎందుకు కేసులు పెరుగుతున్నాయి? ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నెల రోజుల నుంచి ఎందుకు వర్క్ చేస్తున్నారు? మరి ఇన్ని రోజులు పడుకున్నారా? ఇన్ని రోజులు నిజంగా ఒక ఉద్యోగానికి, ఒక యూనిఫామ్ కి గౌరవం లేకుండా వాళ్ళకు సొంత ఇంటి కూలీలాగా, సొంత ఇంటి పని వాళ్ళలాగా వాడుకున్నారు. కానీ ఈ రోజు వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఈ నెల రోజులు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇన్ని రోజులు లేదు అది. సో మొత్తం మీద అయితే మీ పార్టీలో ఉండే పాత నాయకులు సరే, కొంతమందికి వయసు అయిపోయింది, కొంతమంది అలాగా ఏదో జరుగుతుందనే ఒక ఆశతో ముందరికెళ్తున్నారు. ఈ టైంలో పొంగులేటి గారు, వివేక్ గారు, ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు చేరడం మొత్తం మీకు జోష్ వచ్చిందంటారా? ఆబ్వియస్లీ స్ట్రెంత్ వచ్చింది. మీకు సోనియా గాంధీ గారి బహిరంగ సభ చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఓఆర్ఆర్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ రోజు ప్రతిసారి కూడా ఎవ్రీబడి. పవన్ కళ్యాణ్ గారి సభలకు కూడా చాలా మంది వస్తారండి. అది వేరండి. పవన్ కళ్యాణ్ గారు లోకల్ కనీసం తెలుగు మాట్లాడతారు. ఆవిడ భాష రాకపోయినా ఆవిడ కోసం చూడడానికి జనాలు వస్తున్నారు. మరి అక్కడ ఉన్న వాళ్ళ మేనిఫెస్టో చూడండి, మా కాన్సెప్ట్ చూడండి. వాళ్ళు వీళ్ళని కాపీ కొట్టే సేమ్ అదే రాశారు తప్పితే దాంట్లో ఇంకో 100 రూపాయలు ఏది చేసేమంటారు చూసారా, పక్కన మేము ఇంకో 100 తక్కువకి ఇస్తాము అనే టైప్ లో మాట్లాడితే కొత్త ఎజెండా కానీ, కొత్త ఐడియాలజీ కానీ, కొత్త స్కీమ్స్ కానీ ఎక్కడా నేను చూడలేదు. బీఆర్ఎస్ పార్టీకి మేనిఫెస్టో అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధిని చూస్తే ఖచ్చితంగా పబ్లిక్ లాగానే వస్తున్నారు. కాళేశ్వరం ఫోటో అని కాదు, మొత్తం బీఆర్ఎస్ లో ఈరోజు చూస్తున్న అభివృద్ధి కానీ, ఈరోజు జరుగుతున్న తెలంగాణలో కానీ, మొత్తం దేశంలో ఉన్న
ఎన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఏదైతుందో తెలంగాణ టాప్ లెవెల్. తెలంగాణ అంటే భయపడ్డారు ఒకప్పుడు. తెలంగాణ సపరేట్ అయిపోతే అంధకారం అయిపోతుంది, ఏమైపోతుంది, అసలు ఏం జరుగుతానుండే. కానీ ఈరోజు నిజంగా అంటున్నాం కదా, పట్టపగళ్ళు ఎప్పుడు కూడా కలకలలాడుతుందంటే తెలంగాణ. అన్ని రాష్ట్రాలు, గుజరాత్ చూసినా ఎన్ని రకాలుగా ఉదయం లేవగానే గుజరాత్ జరుగుతున్న అవి చూస్తున్నాం. ఈరోజు ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారం ఉన్న రాష్ట్రాల్లో చూడండి, అక్కడిక్కడ పోల్చండి. ఈరోజు మన తెలంగాణ ఏ విధంగా డెవలప్ అవుతుంది. తెలంగాణలో పెట్టిన స్కీమ్లు ఎవరు పెట్టలేరు, ఎవరు ధైర్యం చేయలేరు. పార్టీలో పెద్ద పెద్ద స్టార్స్ నాయకులు వచ్చి చేరారు, మీరు స్కీముల గురించి మాట్లాడుతున్నారు సార్. అంటే స్కీములు పక్కన పెట్టండి, యాక్చువల్లీ స్టార్స్ అనేది బంగారు బతుకమ్మని ఎత్తుకొని ఇక్కడ తిరగాల్సిన కవితమ్మ మహారాష్ట్రలో పోయి ఆడుతుంది. మరి ఇంకా వాళ్ళు భయపడ్డారా లేకపోతే మరి ఏంటో తెలియదు. మరి ఇక్కడ భయపడి అక్కడికి వెళ్ళారా? కవితమ్మ అంటే నిజంగా అంటే తెలంగాణ ఆడపిల్లలాగానే కొలుస్తారు ఆమె. ఈరోజు ఆమె మీద ఎన్ని రకాల నిందలు వేసినా ఏం చేసినా ఆమె మీద ఒక స్వచ్ఛంగా స్వాతి ముత్యంలో బయటికి వచ్చింది. ఆమెకి ఎలాంటిది కూడా లేదని ప్రభుత్వమే ఏదైతే ఉందో ఆమె ఈడీ కేసులో కూడా అంతవరకు వెళ్ళిన ఆమె. ఎందుకంటే నిజాలు ఎట్లయినా బయటపడుతుంది. ఈరోజు చూడలేమ్మా ఎంతమంది మీద కేసులేని, అన్ని కేసులు ఉన్నాయి. కానీ మీరు ఎందుకు బయటకు వచ్చిందంటే ఏదో అన్ని రకాల అభూత ఏమో చేశారు, ఏమో కలిశారు, ఏమో బీఆర్ఎస్ ఏది బీజేపీ కలిసిందని. అది ఖచ్చితంగా కలిసింది కాదని, ఎప్పుడు కలవదు, ఎప్పుడు కళలు కూడా ఊహించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోటీ అని నమ్ముతున్నారు మీరు? త్రిముఖ పోటీయా? ఏది త్రిముఖ పోటీ ఉంది కదా, ఖచ్చితంగా త్రిముఖ పోటీ. యాక్చువల్లీ బీజేపీ ఫ్రాంక్ గా చెప్తున్నాను, అంటే నాట్ యాజ్ సంథింగ్ యాజ్ అ కామన్ పర్సన్ గా మాట్లాడితే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కి రేపు మద్దతులోకి రాదు. ఎందుకంటే నేషనల్ వైడ్ గా వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా రైవల్స్ అండ్ దే కంపీట్ విత్ ఈచ్ అదర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఖచ్చితంగా ఒకవేళ బీజేపీ కోరుకుంటే బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటే వాళ్ళ సహకారం వీళ్ళకి అందిస్తారు. కానీ కాంగ్రెస్ కి మాత్రం వాళ్ళు అవుట్ రైట్ కాదు, ఇది మినిమం కామన్ సెన్స్. ఎవరు చదువుకున్న ఏ వ్యక్తి అయినా సరే కాంగ్రెస్ ని ఓడగొట్టాలని బీజేపీ కంపల్సరీ ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీనే ప్రధాన శత్రువుగా ఇదవుతుంది తప్పితే బీఆర్ఎస్ కి మాత్రం ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ చేస్తుందని మేము అంటున్నాం. రైట్. మొత్తానికి అయితే రాధిక గారు, మీరు బడా నాయకులు వచ్చి మీ పార్టీకి మంచి జోష్ పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు. మీరు పక్క రాష్ట్రం నుంచి డీకే శివకుమార్ గారిని కూడా ఇక్కడ సభల కోసం తీసుకొస్తున్నారు, అక్కడి నుంచి సోనియా గాంధీని తరలించి తీసుకొస్తున్నారు. అంటే రాష్ట్ర నాయకత్వంలో అంత కరిష్మా లేదా అని అడగాల్సి వస్తుంది. బికాజ్ ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే చూస్తే పరిస్థితి చూస్తే తిప్పి మనకి ఎంత అంటే బికాజ్ ఇట్స్ ప్రాంతీయ పార్టీ కావడం, ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నా కూడా ప్రాంతీయ పార్టీ ఎఫెక్టివ్లీ చూస్తే ఇట్స్ అన్ ఆర్గనైజ్ స్ట్రక్చర్ అండి, కార్పొరేట్ స్ట్రక్చర్లో వర్క్ చేస్తుంది. సో వాళ్ళ ప్రోటోకాల్లో ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఇచ్చారో దానికి తగ్గట్టుగా వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. ఇట్ డస్ నాట్ మీన్ దట్ డీకే శివకుమార్ వచ్చి గ్రౌండ్ వర్క్ మొత్తం అయినా ఏం చేయట్లేదు కదా. సో హీఈస్ అటెండింగ్ సమ్ మీటింగ్స్ అండ్ హీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ ఎక్కడ ఏది ల్యాకింగ్ ఉంది, ఇట్స్ ఆల్ ద పార్ట్ ఆఫ్ దేర్ జాబ్. వాళ్ళు అది చేసుకుంటూ వెళ్తున్నారు. తెలంగాణ అనేది కేవలం తెలంగాణ వాళ్ళే చేసుకుంటున్నారు. మాకు ఎవరు అవసరం లేదు అంటే అవసరం లేదంటే మాకు ఎక్కడ లేదు. ఎందుకంటే మేము గెలుస్తాము, మా వారికి మేమైతే ఎన్ని పైసలు పంచుతున్నారు సార్ ఈసారి? డబ్బులు పంచే అవసరం లేదండి, మా స్కీమ్లే చాలు. మేము పెట్టిన స్కీమ్లతో ఈరోజు ఎందుకు డబ్బులతో మాకు అవసరం లేదు. ఖచ్చితంగా ఏం అవసరమే లేదండి, పైసలు పంచాల్సిన అవసరం లేదు. ఈ రోజు పైసలు ఇచ్చి మేమైతే జనాలు తీసుకురాలే. అధికారంలో ఉన్నది వాళ్ళు, స్కాములు చేసింది వాళ్ళు, డబ్బులు సంపాదించుకుంది వాళ్ళు. మేము బీఆర్ఎస్ చెప్తుంది కాదు, కర్ణాటక నుంచి ఏమొస్తున్నది, దేశం నుంచి ఏమొస్తుంది అంటే ఒక్కరు కాదు. ఇక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇక్కడనే ఉండడం ఏంటి అసలు? ఎప్పుడు ఏ ఎలక్షన్, తెలంగాణ ఎలక్షన్ అంతా ఆ విధంగా తీసుకోవాలి రాహుల్ గాంధీ గారు. అవునండి, వాళ్ళకి ఏదో ఒకటి వినండి శ్రీనివాస్ గారు, ఇప్పుడు వాళ్ళు 30 వచ్చిన సర్వేలు చెప్పినట్టు 50 వచ్చిన గవర్నమెంట్ వాళ్ళదే అయినా ఉన్న చోట నుంచి ఉన్నత స్థితికి వాళ్ళు వెళ్తున్నారు. మీకు మాత్రం లాస్ట్ టైం కంటే తక్కువ వస్తే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అది మీరు గవర్నమెంట్ ఫామ్ చేసినా సరే చేయకున్నా సరే ఆత్మ పరిశీలన చేసుకుని, ఇంత చేసినా కూడా జనం ఎందుకు మన మీద నమ్మకం పూర్తిగా సంపూర్ణంగా పెట్టలేదని చెప్పి ఏమంటారు? మీరు చెప్పింది నిజాన్ని 100%. కానీ ఇప్పుడు మనకు జరుగుతున్నది ఏంటిదంటే పబ్లిక్లో కానీ ప్రజల్లో కానీ ఓటర్లో కానీ ఒక ఖచ్చితమైన నిర్ణయం ఏంటిదంటే ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఈసారి మన పదవి కట్టాలి. ఎందుకంటే ఏదైతే ఉందో తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ లేకపోతే అంధకారం అవుతుంది. వారు సీఎం కుర్చీ దగ్గరనే 5 సంవత్సరాలు జరిగిపోతుంది. కరెంట్ ఇచ్చారండి వాళ్ళు, మీరేమో 3 గంటలు 5 గంటలు అంటున్నారు కానీ కరెంట్ అయితే ఇచ్చారు. ఒప్పుకుంటారు ఒప్పుకోరు? ఒప్పుకోమండి. అసలు వాళ్ళకి ఏనుగు దంతాలండి, ఎవరిని హత్తికి దిఖానేకే అలగ్ చబానేకే అలగ్ వాళ్ళు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. జనరల్ గా కరెంట్ అనుభవిస్తున్నాం కదా. లేదండి, ఇన్వర్టర్ల షాప్లో అడగండి,
తెలంగాణలో ఇన్వేటర్లు ఎన్ని మీరు పోతున్నాయి రైతు అందరికీ లేని చోట్ల తెలుసు. 12 అలాగే గంటల 9 గంటలు substation log books అది చూసాం రైతులు మేము already. హాయిగా ప్రశాంతంగా Substation వండుకుంటున్నారు. log books ముందు కూడా మేము ధర్నాలు చేసాము. రైతులు So, అక్కడ ప్రశాంతంగా వండుకుంటున్నారు ఈ రోజు ప్రశాంతంగా లేకపోతే రాత్రి ఏ రాత్రి పోవాలి ఏ పాము కలుగుతుంది ఏంది మేము స్కీమ్ పెట్టేది ఇప్పుడు ఏదైతే రైతు బీమా పెట్టినాం చూడు నిజంగా అదే రైతు బీమా అప్పుడు కాంగ్రెస్ పార్టీ పంట నష్టాలు వచ్చి మొత్తం చాలా వరదలు క్లెయిమ్ వచ్చి అయింది పంటలు మా దగ్గర మునిగిపోతే రాత్రి పూట పోయి పాములు గడిచి చనిపోయిన వాళ్ళది లిస్ట్ తీసుకోండి అప్పటికిప్పుడు తీసుకో ఎంతమంది చనిపోయారు అప్పుడు ఇప్పుడు లేదు రైతు లేదండి బీమా పంట నష్టం వచ్చి పంటలు మునిగిపోతే చిన్న మన పత్తి రైతులకు లాంటి లేదా వరి రైతులకు మీరు నష్టపరిహారం ఇవ్వకుండా పామాయిల్ తోటలకు నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర వీళ్ళకి కలిగి ఉన్నింది. సో పామాయిల్ చెట్లు వంట వర్షాల్లో మునిగిపోయి నానిపోయినాయి, వీటికి మాత్రం ఏమీ అవ్వలేదు అని చెప్పేసి బాగా చాలా వీళ్ళు ఇదిగా ఇచ్చేసారు. రికార్డ్స్ ఇట్ సెల్ఫ్ ప్రూఫ్స్. బట్ యాక్చువల్ ఏంటంటే ఎక్కడైనా సరే వీళ్ళకి ఏం మిగులుతుంది అన్నదే వీళ్ళు మెయిన్ గా ఆలోచించారు తప్పితే జనాలకు మాత్రం మంచి చేయలేదు. సో మొత్తానికి అయితే మీ లెక్క చెప్పండి, మీరు ఎన్ని గెలుస్తారని ఇవాళ రోజున నవంబర్ మొదటి 1-2 రోజుల్లో మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఎన్ని గెలిచిన వాళ్ళకంటే ఒకటి ఎక్కువ గెలుస్తాం. అలా అంటారు మరి చిన్నపిల్లలు స్కూల్లో చెప్పినట్టు ఆయన కంటే అదే ఎక్కువ మరి మార్కులు చాలా ఇప్పుడు కాకుండా వాళ్ళు అలాగే మీరు చేస్తున్నారు. realistic గా చెప్పండి. లేదు వాళ్ళు అలాగే చేస్తున్నారు యాక్చువల్లీ. వాళ్ళు చేస్తారండి. మీరు 125-130 సంవత్సరాలు ఇప్పుడు అంటే 5 ఏళ్ల నుంచి ఇదే మాట అంటున్నాం కాబట్టి అంత చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి లేదండి చెప్పండి. ఇప్పుడు వచ్చిన మీరు అంటున్న లీడర్ బడా నాయకులు మాకే వస్తున్నారని మీరే అంటున్నారు కాబట్టి బడా నాయకులు అంటే అనేవాళ్ళు వాళ్ళు చేర్చుకుంటామని చెప్పలేదు. పాయింట్ లేదండి, వాళ్ళు వాళ్ళు కూడా చేర్చుకున్నా చేర్చుకుంటామని చెప్పి వాళ్ళు అక్కడ చాయిస్ ఉండి కూడా మీ దగ్గరకు వస్తే గ్రేట్. లేదండి లేదు వాళ్ళ దగ్గర చాయిస్ ఉన్నా లేకపోయినా కానీ మీ వాళ్ళు పార్టీ ప్రొవైడ్ చేయలేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా శత్రువులైన వేరే పార్టీకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ వర్కౌట్ కాదని చెప్పి మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వస్తే మీరు చేర్చుకుంటున్నారంటే ఆబ్వియస్లీ ఈదర్ మీరు చాలా విశాల హృదయమైన ఉండాలి, లేదు మీకు చాలా చోటు స్పేస్ చాలా ఉంది పార్టీలో Obviously, చెప్పాలి. కాంగ్రెస్ Candidate మీరే list అన్నారు. full గా రావాలి, అన్ని వచ్చాయండి. 120 సంవత్సరాలని మీరే అంటున్నారు. సో ఈ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో అలిగి ఒక రోజు వెళ్ళిపోయాడని చెప్పేసి వదులుకునే ఫ్యామిలీ అయితే కాదు. ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ వెరీ చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి ఎనీబడి కెన్ కమ్, ఎనీబడి కెన్ వాక్ ఇన్ ఎట్ ఎనీ టైమ్. అండ్ మీరు అన్నట్టుగా ఈసారి ఇంకా మాకు ఇంకా 19 సీట్లు పెండింగ్ ఉన్నాయండి. సో 19 సీట్లు ఐ థింక్ రేపు ఎల్లుండి వచ్చేస్తుంది. వెళ్ళిపోయిన వాళ్ళకి ఇక్కడ చోటు లేదండి. వెళ్ళిపోయిన వారు బీఆర్ఎస్ లో చోటు ఉంటే ఎప్పుడో ఏదో ఒక రకంగా మీరు ఉంటుండే. ఊరుకోండి సార్, మరి మీరు భలే తరిమి కొడతారు అందరినీ. కొమ్మలు లేక ఎప్పుడు మేము పెట్టలేము, కొమ్మలు లేక అందరూ పొగ పెట్టలేము. బాధపడి కొండా సురేఖ్ గారు వెళ్ళిపోయారు, అలా చాలా ఎంతమంది నాయకులు పేర్లు చెప్పుకుంటూ పోతే మీ పని అయిపోయాక మీరు ఇంకా కథ లేదు ఎప్పుడు కానీ. ఎందుకంటే వారు నిజంగా ప్రజలకు సేవ చేస్తా అని ఖచ్చితమైన ఒక దాని మీద ఉంటే వారు అక్కడ ఉనికి కోల్పోయినాక ఇక్కడ లేదు కదా చోట వెతికిపోయిన అంతే. కానీ మనం ఎప్పుడు కూడా వెలగొట్టింది లేదు. టీఆర్ఎస్ పార్టీలు ఎప్పుడు వెలగొట్టింది ఎక్కడ. మొత్తానికి సార్ ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రజలు అంటే ఒక క్రెడిబిలిటీ, ఒక నమ్మకం, ఒక నిబద్ధత కోరుకుంటారు నాయకుల నుంచి. కాబట్టి నాయకులు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం జంపులు అవ్వడం, దాని తర్వాత మళ్ళీ వర్కౌట్ కాకపోతే మళ్ళీ సొంత గూటికి తిరిగి రావడం, ఇలాంటివి కాకుండా ఒక సైద్ధాంతికంగా ఉండే విలువలు ఉండే రాజకీయాలు గతంలో ఎలా ఉన్నాయో అంటే దశాబ్ద కాలం క్రితం ఎట్లా ఉన్నాయో అట్లా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు చాలా విజ్ఞులు. ఇవాళ ఎన్ని నంబర్లు మనం మాట్లాడుకున్నా వాళ్ళు ఓటు వేసినప్పుడే తెలుస్తుంది ఏది వర్క్ అయింది మ్యాజిక్గా, ఏది వర్క్ కాలేదని చెప్పి. కోలా శ్రీనివాస్ గారు, రాధికా రామిడి గారు, మీ ఇద్దరికి ధన్యవాదాలు. ఐ డ్రీమ్ స్టూడియోస్కి వచ్చినందుకు నమస్కారం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ టు ద పాయింట్.